నమస్కారం. నేను చందు. మనసే ఒక లోచనం. మనలో భావోద్వేగాలు, అనుభూతులు, కోరికలు కలిగించేది మనసు. మనసు లేనిదే మనిషి లేడు. మన మనసే మనకు మార్గం చూపే దీపం. పుస్తకాల నుంచి మనం పొందేది విజ్ఞానం అయితే, మన మనసుతో మనం జ్ఞానాన్ని పొందుతున్నాం. మన బుద్ధికి, మన మనసుకి నిరంతరం సంఘర్షణ జరుగుతుంటుంది. మనం ఇతరుల కష్టాల్ని అర్థం చేసుకోవాలంటే, వారు చెప్పేవి మనసుతో వినాలి. మనసు బాధపడుతున్నప్పుడు ఇంకో తోడు కావాలి. మన మనసులోని భావాల్ని అర్థం చేసుకునే మనసు కావాలి. మనసుపై అనేక పాటలు రాసి ఆత్రేయ మనసు కవి అని పేరు తెచ్చుకున్నారు. ఈ మనసు ఒక భూషాణం లాంటిది. మనలో ఉండి మనలను నడిపించే మనసే మన తొలి గురువు. మనసు, ఆలోచన, అంతరంగం, అంతరాత్మ, పేర్లు ఏవైనా ఇవన్నీ మనసుతో ముడిపడి ఉన్నవే. ఏ మనసు తన గురించి తాను ఆలోచించదు. తనకు సంబంధించని ఇతర అంశాల గురించే ఆలోచిస్తుంది. మన కన్నులాగే ఆలోచన చేసేది మనస్సు. ఏదైనా వస్తువు లేదా జీవరాశిపై ప్రేమ లేదా ద్వేషం కలిగించే అంతరాలమే మనస్సు. ప్రతి మనిషి భావాలు, అనుభూతులు, అభిప్రాయాలు వారి వారి మనస్సు అది ఆలోచించే విధానంపై ఆధారపడి ఉంటుంది. అందుకే ఎవరి ఆలోచనలు వారివి. ఒక్క మాటలో చెప్పాలంటే మనిషి ప్రవర్తన, నడవడి వారి మానసిక స్థితిని తెలియజేస్తుంది. ఆలోచన అనగానే మన మనసు అనే జల్లెడ మంచిది, చెడును వేరు చేసే పరికరంలాగా పనిచేస్తుంది. ఆచరణలో మాత్రం మంచిని తీసుకొని చెడును వదిలేస్తాం. ఒక్కోసారి చెడును కూడా మంచిగా భావించి మనసు మొండికేస్తూ మంచిని విస్మరిస్తుంది. ఆ సమయంలో ఎవరి సలహాను మనసు పరిగణకు తీసుకోదు. అయితే ఈ ఆలోచన సాధారణంగా ఒక సమస్యకు సంబంధించినదై ఉంటుంది. ఆ సమస్య మనం తలపెట్టిన ఒక నూతన కార్యం కావచ్చు, అంటే పని కావచ్చు, లేక గతంలో చేసిన పనుల గురించి కావచ్చు. ఈ ఆలోచన జీవితంలో జరిగే ఒడిదుడుకుల గురించి కానీ, కొన్ని కోరికల గురించి కానీ జరుగుతుంటుంది. ఈ ఆలోచన ప్రక్రియ మన లోపల ఉన్న మనసులోనే జరుగుతుంది. మనకు కొన్ని సందర్భాల్లో ఎంత ఆలోచించినా పరిష్కారం దొరకదు. అప్పుడు బాగా అనుభవం ఉన్న మనకు సన్నిహితులైన వారి సలహా మనకు నచ్చితే వాటిని పాటిస్తాం. ఈ ప్రక్రియ సహజంగా మన చుట్టూ జరిగేదే. ఇక మనకు తెలియని విషయాన్ని తెలియబరిచే వ్యక్తిని గురువు అంటారు. కేవలం మనుషులే కాదు, ఒక్కోసారి ఒక సంఘటన, పశువులు, పక్షులు, కొండలు, గుట్టలు కూడా మన సమస్యకు పరిష్కారాన్ని సూచించవచ్చు. బాగా పరిశీలిస్తే అందరి అనుభవంలో ఇలాంటి సందర్భాలు ఉంటాయి. కాబట్టి ప్రకృతి కూడా మనకు గురువే. కొన్ని సందర్భాల్లో మన మనసు చెప్పింది వినకుండా ప్రలోభాలకు లోనవుతాం. చుట్టూ ఉన్న పరిస్థితులు మనసుని తీవ్రంగా ప్రభావితం చేస్తాయి. కాబట్టే రాబోయే పార్లమెంట్ ఎన్నికల చూడండి. 5 ఏళ్ళు మనల్ని పాలించే నాయకులని ఎన్నుకోవాల్సింది మనమే కదా. మనల్ని పాలించే సరైన వ్యక్తి ఎవరో మన మనసుతో ఆలోచించాలి. ప్రలోభాలకు గురైతే మరో 5 ఏళ్ళు తిప్పలు పడాల్సిందే. కనుక మన మనసును కూడా గురువుగానే పరిగణించాలి. మనసు కూడా ఒక లోచనమే అని గుర్తించాలి. ఏదేమైనా మనలోనే ఉండి మన మనసు నడిపించే మనసు చెప్పినట్లే సమస్యకు పరిష్కారాన్ని, ప్రశ్నకు జవాబును తెలుసుకుంటే మనంగా బతకగలుగుతాం. మరోసారి మనలో ఉండి మనలను నడిపించే మనసే మన తొలి గురువు. మనసు, ఆలోచన, అంతరంగం, అంతరాత్మ, పేర్లు ఏవైనా ఇవన్నీ మనసుతో ముడిపడి ఉన్నవే. ఏ మనసు తన గురించి తాను ఆలోచించదు. తనకు సంబంధించని ఇతర అంశాల గురించి ఆలోచిస్తుంది. మన కన్నులాగే ఆలోచన చేసేది మనస్సు. ఏదైనా వస్తువు లేదా జీవరాశిపై ప్రేమ లేదా ద్వేషం కలిగించే అంతరాలమే మనస్సు. ప్రతి మనిషి భావాలు, అనుభూతులు, అభిప్రాయాలు వారి వారి మనసు అది ఆలోచించే విధానంపై ఆధారపడి ఉంటుంది. అందుకే ఎవరి ఆలోచనలు వారివి. ఒక్క మాటలో చెప్పాలంటే మనిషి ప్రవర్తన, నడవడి వారి మానసిక స్థితిని తెలియజేస్తుంది. ఇదన్నమాట ఈరోజుకు సంబంధించిన ఆర్టికల్. మన మనసు ఏం ఆలోచిస్తుంది, ఎట్లుంది అనేది మనకు సంబంధించిన అంతరంగం ఇది. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. ధన్యవాదాలు.